వావ్! ట్రై చేయడానికి రెడీ అవుతున్నా అండి. ఇక మన డ్రోన్ అక్కడ ఉంది. ముందల బోట్స్ ఒక్కనే చాలా బయటికి వెళ్తాం. వావ్! చాలా బాగుంది. 1200 తగులుతుంది ఏమంటే అదంతా ఇప్పిండు, ఒక ప్లేస్ దగ్గర ఆపిండు. హాయ్ అండి, నేను ఈ అలపి బ్యాక్ వాటర్లో షికారా బోట్ తీసుకున్నాను. నేను చూస్తున్నది షికారా బోట్. ఇది రాత్రి చాలా హెవీ వర్షం పడ్డది, ఫోన్ గిట్లా కొంచెం ఛార్జింగ్ కాలేదు, అంత ఇబ్బంది అయింది. నేను ఇప్పుడు అలపి బ్యాక్ వాటర్లో షికారా బోట్ తీసుకున్నా. 2 అవర్స్కి 1200 అంట. చూడండి, నేను ఒక్కనే ఉన్నా, నా వెనకాల ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. చాలా బాగుంది బ్యాక్ వాటర్స్. అలపి వచ్చినప్పుడు, కేరళ వచ్చినప్పుడు అలపి బ్యాక్ వాటర్స్ అనేది మనం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సినది, అంత బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారుగా, ఇంకా హౌస్ బోటర్స్ ఇంకా స్టార్ట్ కాలేదు, మార్నింగ్ కాబట్టి 11 అవుతుంది టైము. ఇంకా ఆఫ్టర్నూన్ అట్లయితే మనకు హౌస్ బోట్ అనేది మొత్తం స్టార్ట్ అవుతుంది బ్యాక్ వాటర్స్లో. చాలా బాగున్నాయి చూడడానికి. ఎదురుగా ఒక బోట్ వస్తుంది చూడండి. హౌస్ బోట్ అనేది మామూలుగా లేదు, చిన్నగా చినుకులు పడుతున్నాయి, స్లైట్గా పడుతుంది. అటు నుంచి మనల్ని అక్కడ నుంచి అంటే మొత్తం 3 అవర్స్ తీసుకుంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటున్నాడు. కానీ 3 అవర్స్ ఏం అవసరం లేదు, 2 అవర్స్ చాలా అని చెప్పేసి తీసుకున్నా. కపుల్స్ వస్తే బాగా అనిపిస్తుంది, సింగిల్గా అంత బోరింగ్ ఉండొచ్చు, కపుల్స్ వస్తే చాలా బాగా అనిపిస్తుంది. నేను మీకు చూపించడం కొరకు హౌస్ బోట్ అనేది నేను తీసుకున్నా. చాలా బాగుంది, కూల్ వెదర్లా చాలా నీట్గా అనిపిస్తుంది మనకు హౌస్ బోట్ అనేది. చిన్న చిన్న ఐలాండ్ లాగా మొత్తం మధ్యలో పెరిగినాయి చెట్లు, చాలా బాగా అనిపిస్తుంది. కొత్త మన సైడ్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటే బ్యాక్ వాటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి నేను ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నా. కానీ ఇక వెదర్ ఇలా అలానే ఉంది, మంచిగా ఉంది, బాగా అనిపిస్తుంది. చల్ల గాలి, ఈ చెట్ల మధ్యన చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది షికారా రైడ్ అనేది. హౌస్ బోట్ గిట్లా ఉంటుంది కానీ ఫ్యామిలీతో వస్తే తీసుకుంటే బాగుంటుంది, మనం ఒక్కరు తీసుకుంటే అంత వర్తబుల్ కాదు. అక్కడ మొత్తం విల్లాస్ ఉంటాయి, నాకు తెలిసి చాలా కాస్ట్ ఉంటాయి అవి. పర్ డే 15,050. కేరళ బ్యూటీ మొత్తం ఇక్కడనే ఉంది. మొత్తం మనం హిల్ స్టేషన్లో చూసినాము, బీచెస్ ఉంటాయి కేరళలో, ఇట్లా బ్యాక్ వాటర్స్ ఉంటాయి. ఏది చూసుకున్నా ఇది మొత్తం నాకు తెలిసి కేరళ మొత్తం టూరిజం మీదనే ఎక్కువ ఆదాయం అనేది సమకూర్చుకుంటున్నట్టుంది. అసలు ఎన్ని షికారా బోట్స్ ఉన్నాయి, ఎన్ని హౌస్ బోట్స్ ఉంటాయి నాకు తెలిసి కొన్ని వందలు ఉన్నాయి ఇక్కడనే చుట్టుపక్కలనే. స్టాప్ రికార్డింగ్. ఇక్కడ చూడు, ఆమె ఇక్కడనే వాళ్ళు బట్టలు ఉతుకుంటారు, ఇక్కడనే అది చేస్తారు అంతా. మొత్తం అది రోడ్డుకు ఇండ్లు, అదే చిన్న దిమ్మెలాగా ఉంది, అది సిమెంట్ దిమ్మెలాగా. ఇక్కడనే మొత్తం వాళ్ళకు చిన్న పడవలు, వాళ్ళకు వీళ్ళకి ఇవే వెహికల్స్. మనం బైక్ కార్ లాగా, వీళ్ళకేమో ఇవే వెహికల్స్ అనుకుంటా నాకు తెలిసి. వాళ్ళు ఇక టౌన్కి వెళ్ళాలంటే ఇక్కడ ఉండే వాళ్ళకు చాలా బాగున్నాయి ఇండ్లు కూడా, చాలా అంటే చాలా ప్రీమియంగా బాగా కట్టుకున్నారు వారికైనా కానీ. అక్కడ చూస్తున్నారా పెద్ద హౌస్ బోటు. నాకు తెలిసి నిన్న ఉన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రిటర్న్ బ్యాక్ అవుతున్నట్టున్నారు వాళ్ళు. ఇదేమో హౌస్ బోటు. ఇక్కడ సైడ్ ఆపినవి మొత్తం హౌస్ బోట్సే. సో బ్యూటిఫుల్, చాలా అంటే చాలా బాగున్నాయి, మామూలుగా లేవు. ఇక్కడ వెళ్ళేదేమో స్పీడ్ బోట్, ఎట్లా వెళ్తుంది చూడండి. ఇవి గిట్లా తీసుకోవచ్చు మనము. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తము ఇందులో ఎలా ఉన్నాయా,
ఇలానే పొడుగుగా ఉంది, చాలా బాగుంది. పైన చినుకులు, హౌస్ బోట్ మొత్తం ఖాళీగా ఉంది. అతను ఒక్కడే మొత్తం ఖాళీగానే ఉంది హౌస్ బోట్ మొత్తం. ఒక 7 మెంబర్స్ వరకు పట్టవచ్చు. ఇందులో ఎక్కువ మంది ఉంటే మనకు ప్రైస్ తక్కువ ఇట్లా రావచ్చు, కానీ ఇంకా ఎవరు లేరు. ఎలా తీసుకొని మనము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి తీసుకున్నాం. మనం ఎక్కువ మెంబర్స్ ఉంటే తక్కువ ప్రైస్ చేస్తారు, ఒక్కరు సింగిల్గా ఉంటే తక్కువ ప్రైస్ అనేది ఏముండదు. అడిగిన మంచిగా డ్రోన్ షాట్స్ తీసుకొని ఒక మంచి స్పాట్ దగ్గర ఆపమని అతను ఆపుతున్నాడు. అక్కడ నుంచి మనం మంచి డ్రోన్ షాట్స్ తీసుకున్నాం. ఎస్పెషల్లీ డ్రోన్ షాట్స్ తీసుకోవడం కొరకే నేను ఈ షికారా బోట్ తీసుకున్నా. అది కవర్ అవుతుంది, ఇది కవర్ అవుతుందని చూద్దాం. అక్కడికి వెళ్ళి మనం ఎలాంటి డ్రోన్ షాట్స్, లైట్ ఉంటే ఇంకా బాగా వస్తుండే డ్రోన్ షాట్స్. చూద్దాం ఎలా అయితే. బాగుంది వెదర్. కపుల్స్ వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను చెప్తున్న పిల్లలు కానీ కపుల్స్ కానీ వచ్చినాక ఈ వెదర్, ఈ హౌస్ బోటు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వర్తబుల్ ప్లేస్. మనం అంత దూరం నుంచి వచ్చి ప్లేస్ విజిట్ చేయడం అనేది చాలా వర్త్. మంచిగా ఇలా కూర్చొని షికార్ బోట్ ఎంజాయ్ చేశాను. నేను అనుకోలేదు. నేను ఏదో కొన్ని ప్లేసెస్కి వస్తే నేను అనుకున్న అంచనాలు డ్రాప్ అవుతున్నాయి. కొన్ని దగ్గర హై ఉన్నాయి. ఇది ఇట్లా షికారా బోట్ ఇట్లా ఇక్కడ అలపిలా చాలా బాగుంది. డ్రోన్ ఫ్లై చేయడానికి రెడీ అవుతున్నా అండి. ఇక మన డ్రోన్ అక్కడ ఉంది. అక్కడ కొంచెం తాడు అనేది అడ్డం ఉంది, అది తీసేసి ఫ్లై చేద్దామని. ఆల్మోస్ట్ డ్రోన్ పోయింది అనుకున్నా. పైకి టేకాఫ్ చేసే టైంలో ఆ సెన్సార్స్ ఆఫ్ చేసిన, అది ఇది ఈ బోటు మూవ్ అవుతుంది కదా, మూవ్మెంట్ని సరిగ్గా చూసుకోలేదు. ఆ పైన టాప్కి దాకి కింద పడ్డది, పోయింది అనుకున్నా. ప్రొఫైలర్స్ అయితే ఇరిగిపోయినాయి, మార్చేసిన. డ్రోన్ షాట్లు అయితే తీసిన, కానీ ఎక్కడ డ్యామేజ్ కాలేదు. నయం. డ్రోన్ షాట్స్ అయితే బాగున్నాయి. తీసి లోపల పెట్టేసి నేను వీడియో చేస్తున్నా నేను. ఓకే, 1 అవర్ అయింది. ఇప్పటికీ 1 అవర్ అయింది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ హౌస్ బోటింగ్, అసలు మర్చిపోలేను. నేను మా ఫ్యామిలీని మిస్ అయినాను, మా పిల్లల్ని, మా వైఫ్ని మిస్ అయినా. ఎందుకంటే వాళ్ళు ఇలాంటివి బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇంకా అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావాలంటే కొంచెం రిస్క్. చిన్న ఉన్నారు పిల్లలు, అందుకనే నేను ఒక్కడిని వచ్చిన. కానీ ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఫ్యామిలీతో విజిట్ చేసి ఖచ్చితంగా హౌస్ బోటే తీసుకుంటాను నేను. ఒక డే మొత్తం ఇందులోనే స్పెండ్ చేయాలి, ఇంకా బాగుంటుంది. ఈ షికారా బోటింగ్ ఎంత బాగుందంటే హౌస్ బోట్ ఇంకా బాగుంటుంది. అందులోనే మనకు ఫుడ్ ఇంక్లూడింగ్ అన్నీ ఉంటాయి. ఒక రోజు మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఇలా లైఫ్ స్టైలే వెరైటీ ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. మనం ఉన్న లైఫ్ స్టైల్కు వీళ్ళున్న లైఫ్ స్టైల్కు చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది.
ఇదొక రోడ్డు లాగా అనిపిస్తుంది. ఇండ్ల మధ్యలో ఇదొక వాటర్‌ది ఒక రోడ్డు లాగా అనిపిస్తుంది. ఎక్సలెంట్ అని మనం ఇందాక ఇందులో నుంచే లోపలికొచ్చినాం. మళ్ళీ ఇటు నుంచి మనం బయటికెళ్తాం. ఎక్సలెంట్ ఉంది అసలుకు. ఇలా దీని నుంచి మనం బయటికెళ్తాం. సూపర్ వ్యూ ఉందండి. వావ్! ఇలా బయటికెళ్ళినాం. అక్కడ హౌస్ బోట్ ఒకటుంది. ఇక్కడ ఒక షికారా బోట్ ఒకటుంది. చూస్తున్నారు కదా! మనం ఒక చిన్న ఘాట్ రోడ్ నుంచి ఒక హైవే రోడ్‌కి వచ్చినట్లుంది ఫీల్. చూడండి ఎట్లుంది. ఇటు సైడ్ ఇట్లా ఇండ్లే ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. సైడ్ ఇట్లా ఆ వాటర్ సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది. చిన్న చిన్న పక్షుల శబ్దాలు ఇట్లా మీకు వినిపిస్తున్నాయని నేను అనుకుంటున్నా. మనం కేరళ వస్తే కొచ్చి రావచ్చు. డైరెక్ట్ కొచ్చి వచ్చి మనం ఈ అలపి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, తేకడి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వాగ్మాన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మున్నార్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ లోకల్ కొచ్చి పోర్ట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బీచెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మళ్ళీ కిందికి త్రివేండము, తిరువనంతపురము, కన్యాకుమారి వరకు మనము జటాయు, కన్యాకుమారి వరకు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను అవన్నీ ఎక్స్ప్లోర్ చేయలేదు కానీ చెప్తున్నా. కేరళ ఆల్మోస్ట్ మనకు టూరిస్ట్ ప్లేస్. మొత్తం ఎటు ఏ విలేజ్కి వెళ్ళినా ఒక టూరిస్ట్ ప్లేస్ అనేది ఉంటుంది మనకు. సిటీ లైఫ్ ఉంటుంది, మంచి నేచర్ ఉంటుంది. ఇలా ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్, హౌస్ బోటింగ్ ఇలా అంటే ఒక ఇండ్లు ఉండి దాని మధ్యలో ఇలా వాళ్ళకి ఇవే హౌస్ పడవలే వాళ్ళకు వెహికల్స్ లాగా యూజ్ చేసుకోవడం. ఇలాంటి మనం ఇండియా మొత్తం తిరిగితే ఇంకా ఎన్ని కల్చర్లు ఉన్నాయో, ఇప్పుడు ట్రైబల్ కానీ ఇలా ఎన్ని కల్చర్స్ ఉన్నాయో ఏమున్నా మనకు దాదాపు తెలుస్తుంది. మన లైఫ్ స్టైల్ మనకు తెలుసు, వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ గిట్లా మనం తెలుసుకోవాలి. అంటే ఆ ప్రాంతం బట్టి, ఆ భాష బట్టి, వాళ్ళు అక్కడ ఉన్న సోర్సెస్ బట్టి వాళ్ళు జీవించే విధానం మనకు ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ఇవన్నీ మొత్తం పోర్ట్ ఏరియా, సముద్ర తీర ప్రాంతాలు ఇవి. ఇక్కడ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ వీళ్ళు సీ ఫుడ్ తింటారు. కొంచెం రైస్ అనేది కొంచెం వెరైటీగా ఉంటుంది. వీళ్ళకి ఆయిల్ వెరైటీ ఉంటుంది. కొంచెం మనుషులు గిట్లా డిఫరెంట్గా ఉంటారు. ఈ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. అవన్నీ మనం తిరిగి చూసి తెలుసుకుంటే బాగుంటుంది. ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. గుడ్ ఆర్ బ్యాడ్ కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే. మనం చూడండి ఏదైనా సరే అండి, అది నా ఎదురుగా ఒక షికారా బోట్ వెళ్తుంది. షికారా బోట్ కాదు, వాళ్ళే వెళ్తున్నట్టున్నారు. అటు చూడండి సైడ్కు మనకు రెస్టారెంట్. ఓకే. మనకి ఇక్కడ సైడ్కు రెస్టారెంట్స్ గిట్లా ఉంటాయి. మనము ఏవి కావాలంటే తినొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా సైడ్ రెస్టారెంట్. ఆల్రెడీ నేను మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చిన, అందుకని నేను ఇప్పుడు 12 అవుతుంది టైం. అంత తినాలనిపిస్తలేదు. లంచ్ చేస్తారని అడుగుతున్నాను. ఆల్రెడీ తిన్నా, అంత తినాలనిపిస్తలేదు. ఈ సైడ్కు ఉన్నాయన్నీ రెస్టారెంట్స్ మొత్తం ఉన్నాయి, ఆడోటి ఈడోటి. మంచి నేచర్ సౌండ్ వినండి, ఎంత బాగుంది. పక్షుల శబ్దాలు కిలకిల బాగా అనిపిస్తుంది. ఇక్కడ చిన్న టెంపుల్ గిట్లా ఉంది చూడండి మీకు. బ్యూటిఫుల్ టెంపుల్. చాలా బాగుంది టెంపుల్. ఆ నేచర్లో పక్షుల శబ్దాలు వింటున్నారా? ఎంత బాగుంది అసలు. ప్రశాంతమైన జీవితం వీళ్ళది. అక్కడ ఒక అవ్వ మంచిగా చేపలు పడుతుంది కూర్చొని గాలాలేసి.
ఇక్కడ వాళ్ళు యూజ్ చేసే బోట్లు అనుకుంటా, వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకుంటే యూజ్ చేసేటివి. ఎక్కువ సైడ్ కొబ్బరి చెట్లు, మామూలుగా మన సైడ్ ఉన్న చెట్లు ఇట్లా ఉన్నాయి ఇక్కడ. వెరీ న్యాచురల్ బ్యూటీ. అసలు నేను అనుకోలేదు ఇంత బాగుంటుందని. చూస్తున్నారు కదా అసలు, వావ్, వాట్ ఏ బ్యూటీ. అసలు ఎంత బాగుందో అసలు నేచర్లా. అసలు మా హౌస్ బోట్ చూడండి, మా షికారా బోట్ చూడండి ఎంత బాగుంది. లైఫ్ అంటే ఇది అసలు. ఒక్కనే షికారా బోట్ మీద నిలబడి ఒక్కనే అసలు ఒక 1000 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నేను చెప్పేది ఓవర్ అనిపిస్తుంది కానీ ఆ ఫీల్ అలా అనిపిస్తుంది నాకు. మీరు ఇట్లా వచ్చారనుకో ఫ్యామిలీతో రండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కానీ మీరు కానీ. అసలు నేను ఎన్నో వీడియోస్ యూట్యూబ్స్లో చూసినా కానీ అసలు ఎంత వర్త్ అంటే వర్త్ అసలు. వావ్, అసలు నేను అనుకోలేదు ఇంత బ్యూటీ ఉంటుందని. ఎక్సలెంట్. వావ్, వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. మంచి సౌండ్స్ తోటి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. మనం ఇది మాటలతో చెప్పలేదు, ఇదంతా అంతా బాగుంది ఎక్స్పీరియన్స్. ఏం మాయా చేసావు సినిమా చూసారండి? అది అందులో ఈ బ్యాక్ వాటర్స్లోనే సినిమా ఉంటుంది. అది అప్పట్లో మనం ఒక సెన్సేషన్ సినిమా, అది సమత నాగ చైతన్య. అది ఎక్కువ కేరళ వైపు చాలా బాగా తీస్తారు. అంటే చాలా సినిమాలో ఉంది కానీ దాంట్లో మనకు ప్యూర్ కొంచెం కనబడుతుంటాయి సాంగ్స్ కానీ ఆ లవ్ మూమెంట్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నా బ్యాక్ సైడ్ వాళ్ళు చేపలు పడుతున్నారు, మీకు కనిపిస్తుంది అనుకుంటా. పీస్ఫుల్గా ఉంటారండి జనాలు. అక్కడ ఇట్లా ఒక షికారా బోట్. ఇక్కడ మనం వెహికల్స్ రోడ్ పైన కొన్ని వేల వెహికల్స్ చూస్తాం, కానీ ఇక్కడ మొత్తం కొన్ని వేల పడవలు చూస్తాం మనం. షికారా బోట్స్ కానీ హౌస్ బోట్స్ కానీ చాలా డిఫరెంట్. స్టాప్ రికార్డింగ్. ఇక్కడ కొబ్బరి చెట్లు చూస్తున్నారండి. హౌసెస్ నేనైతే టేస్ట్ చేయలేదు, చాలామంది బాగుంటారు కానీ నేను మార్నింగే చాలా లేట్గా తిన్నా, అందుకని ఇప్పుడు తినాలనిపిస్తలేదు. మనకు అక్కడ ఒక రెస్టారెంట్ గిట్లా ఉంది చూడండి, చిన్నగా. వీళ్ళకి ఇక్కడ ఒక చిన్న షెడ్ లాగా ఉంది కదా. యాక్చువల్గా మనం బస్ స్టాప్ ఎట్లా ఉన్నాం, వీళ్ళకి అది అలా అనుకుంటా అక్కడికి వచ్చి వెయిట్ చేస్తారు. అక్కడికి వచ్చి బోట్స్లో వెళ్ళిపోతారేమో. ఇక్కడ ఒక బస్ స్టాప్ లాగా నాకు ఇక్కడ గవర్నమెంట్ బోట్స్ ఇట్లా ఉంటాయంట నడిపేటివి, దాంట్లో ఇట్లా వస్తారంట. సేమ్ మనం బస్సులు గవర్నమెంట్స్ ఎట్లా బస్సులు నడుపుతుందో ఇక్కడ కేరళ ప్రభుత్వం ఇట్లా ఈ బ్యాక్ వాటర్ విలేజ్కి బోట్స్, గవర్నమెంట్ బోట్స్ నడుపుతుందంట. ఇగో ఇక్కడ ఒక స్టాప్ ఉంది, అక్కడ ఒక స్టాప్ ఉంది. ఇదేదో హాస్పిటల్ లాగా ఉంది, ఆరోగ్య ప్రాణం దానం అని, ఆయుష్ ఆరోగ్య మందిర్ ఏదో గుడి అనుకుంటా. నేను రెస్టారెంట్ అనుకున్నా. ఇక్కడ చూస్తున్నారా, నేను ఎటు నుంచి ఎటు వెళ్ళాలో నాకు ఐడియా లేదు కానీ మళ్ళీ ఇక్కడ ఒక దారి ఉంది. అంటే అక్కడ డెడ్ ఎండ్ ఉంది అనుకుంటా. అసలు ఇలా బ్యాక్ వాటర్లా వీళ్ళు ఇలా ఇల్లు కట్టుకొని ఉండాలని ఎలా అనుకున్నారో. కానీ తుఫాన్ లాంటిది వస్తే చాలా రిస్కీ. తుఫాన్ లాంటిది వచ్చిందనుకో మొత్తము వర్షాలకు అతలాకుతాం. ఎందుకంటే అటు సైడ్ వాటరు ఇటు సైడ్ వాటరు వీళ్ళు మధ్యలోనే ఉన్నారు. చాలా అంటే చాలా రిస్కీ. దూరంగా ఒక బ్రిడ్జ్ ఉంది కదండి, అవతల నుంచి ఇతలు దాటడానికి.
ఏమైనా గూడ్స్ ఇట్లా తెచ్చుకోవాలన్నా నాకు తెలిసి వీళ్ళు ఈ బోట్స్లోనే తెచ్చుకుంటారేమో. ఈ బోట్స్లోనే తెచ్చుకుంటారు అనుకుంటా ఏమైనా గూడ్స్ తెచ్చుకోవాలన్నా ఇట్లా. నాకు తెలిసి బోటు మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్లుంది. దానికి సంబంధించిన ఐటమ్స్ తెస్తుండ్రు. నా వెనకాల ఇది వస్తుంది. వావ్, నా పడవ స్టీమర్ లాగా ఉంది, నా ముందే వెళ్తుంది. సౌండ్ కూడా ఎలా వస్తుంది. అది చేసుకున్న అవుట్ బోట్స్ అన్నీ బయలుదేరినాయి. మొత్తం బ్యాక్ వాటర్స్ మొత్తం చూసుకొని తిరిగేసి వస్తారు. అసలు ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు ఇతను ఎవరో పడవల్లోనే మనకు చేపలు పడుతున్నాడు. మీరు ఈ హౌస్ బోట్ అందాలైతే ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నా. డిజిటల్గా మీరు ఇలా చూసి ఆనందపడతారని అనుకుంటున్నా. ఈ ప్లేస్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేస్, ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. మనం పెట్టే డబ్బులకు చాలా వర్తబుల్ ప్లేస్ ఇది. నాకు అన్నిటికన్నా కేరళలో నచ్చింది ఈ బ్యాక్ వాటర్, ఈ షికారా రైడు చాలా బాగుంది. 1200కు మన ఒక్కరినే తీసుకొని ఇలా వస్తున్నాడు, చాలా గ్రేటు. మన సైడ్ అయితే ఒక మినిమము, నేను అక్కడ సోమశీల, అక్కడ శ్రీశైలం అక్కడ సైడ్ తిరిగిన, మినిమం ఇలా అయితే 1000కు అలా అయితే రారు యాక్చువల్గా. అయితే ఇక్కడ సైడ్ గ్రేటు మనకు. ఇంకోటి అలిపిల్ల రూమ్స్ గిట్లా చాలా తక్కువనే. డార్మెంటరీ నేను నిన్న ఉన్నది అతను 250 రూపీస్కి ఇచ్చిండని. రూమ్ ఏసీ రూమే 1000 రూపీస్. అక్కడ మున్నారు, అక్కడ వల్పరా అయితే చాలా టూ మచ్ కాస్ట్ ఉన్నాయి రూమ్స్ కానీ, అవి హోమ్ స్టేలు కానీ. ఇక్కడ అంత కాస్ట్ లేదండి అసలు. మేబీ అన్సీజన్ అనో లేకపోతే కాంపిటీషను ఏమో తెలియదు, కానీ ఇక్కడైతే లో ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఫుడ్కి అయితే ఎక్స్పెన్స్ చాలా ఎక్కువ ఉందండి. నేను ఫుడ్కి అయితే టూ మచ్ కాస్ట్ ఉంది ఫుడ్కు. కానీ ఇలా రూమ్స్ కానీ ఇలా బయట తిరగడం వాటికి కానీ మీకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది నాకు తెలిసి. హౌస్ బోట్ చూడండి, ఖాళీగానే ఏం లేవు, ఉన్నారు ఇద్దరు. అందులోనే లంచ్, డిన్నరు, టీ, కాఫీ, స్నాక్స్ అన్నీ ఇంక్లూడింగ్ ఉంటాయంట అండి మనం తీసుకునే ప్యాకేజ్లా. అది ఒక్కొక్క ప్యాకేజ్ ఒక్కొక్క లాగా ఉంటుంది, మెంబర్స్ని బట్టి ఇట్లా ఉంటుంది. సింగిల్ బెడ్రూము, డబల్ బెడ్రూము, టాప్ వ్యూ, ఏసీ, నాన్ ఏసీ, డిలాక్స్ రూమ్స్, దీన్ని బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఎక్సలెంట్, మాటల్లో చెప్పలేంది ఇదంతా. చాలా హౌస్ బోట్స్ వస్తున్నాయి ఇప్పుడు చూడండి, ఎన్ని వస్తున్నాయి హౌస్ బోట్స్. నా ముందర ఒక చిన్న బోట్ వెళ్తుంది చూస్తున్నారా, బాగుంది. వాళ్ళ వెనకాల నేను వెళ్తున్నాం. ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ ఇలా బాగుంది, ఏదో కాలేజో ఏదో. ఈ కాటేజెస్ మొత్తం అటు సైడ్, నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మొత్తం హౌస్ బోట్స్. ఒక్కనే చాలా బాగుంది. మా పిల్లలు ఉంటే ఇంకా బాగుంటుండే, మంచిగా వాళ్ళు ఆడుకుంటుర్రి, ఇలా ఎంజాయ్ చేస్తుర్రి. సూపర్ ఉంది. ఇక్కడ మా ముందర చూస్తున్నారు కదా ఒక బోటు, ప్యారలల్గా వెళ్తున్నాం మేము వాళ్ళు. మొత్తం కాటేజెస్. ఇంత ముందుకు వెళ్ళి చాలా పెద్ద హౌస్ బోటు, నార్మల్గా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడ చూస్తున్నారా వాళ్ళు, దాని
కయాకింగ్ ఏమంటారు అంటే వన్ పర్సనే అతనంతనకు అతనే తీసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా బాగుంది. పెడల్ బోట్ నేను చేసిన కానీ ఇది చేయలేదు. ఇది ఇట్లా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చేయాలనుకుంటే. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. అటు చూడండి, వావ్, ఎలా ఉంది చూడండి. అటు వాటర్లో అసలు ఎలా ఉందో అసలు సూపర్ ఉంది వ్యూ ఇది. బ్యాక్ వాటర్లో మనుషులే కాదు, చెట్లు ఇట్లా జీవిస్తాయి. ఇక్కడ ఒక బోట్ వచ్చింది, షికారా బోట్. అటు సైడ్ చూడండి మొత్తం. మనం మళ్ళీ మన ప్లేస్కు రిటర్న్ వచ్చేసామండి. 2 hours టైం అయింది. 11 o'clock తీసుకున్నా, 1 అవుతుంది. కరెక్ట్ 1 వరకు ఇక్కడికి షికారా బోట్ ఉండే ప్లేస్కి తీసుకొచ్చిండు రిటర్న్. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చుతున్నట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇట్లా విజిట్ చేయడానికి ఇక్కడ వస్తే విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. చూడండి, వచ్చేసినాం మనం దిగేది ఉంది. నా స్కూటీ ఇటు సైడే, అటు సైడ్ ఆడ ఉంది నా స్కూటీ. నా లగేజ్ ఇట్లా కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవడమే. వెళ్తున్నా, నా బోటు పార్కింగ్ అవుతుంది. ఓకే అండి, బాయ్. ఇంతటితోటి నా షికారా బోట్ రైడ్ అనేది ముగిస్తున్నా. మీకు నచ్చిందే అనుకుంటా. ఆల్మోస్ట్ మంచి డ్రోన్ వ్యూస్ పాయింట్స్ అన్నీ బాగుంటాయని నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.